హలో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మన ఇయర్ వ్యాక్స్ ఏదైతే మనం రోడ్ సైడ్ చేపించుకుంటామో అది స్కామా ఒరిజినలా చెక్ చేయబోతున్నాం. నేను ఇయర్ వ్యాక్స్ చేపించుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ చేపించుకొని వెళ్ళింది అనుకో స్కామ్. టూ టైమ్స్ అయితే వెళ్ళదు, ఒకటే డేలో డిఫరెంట్ ఉండదు కదా. ఇన్ కేసు వెళ్ళలేదు అనుకో ఒరిజినల్ నమ్మచ్చు, చేపించుకోవచ్చు. బట్ కేర్ఫుల్ గా చూద్దాం, ఒకసారి వెళ్దాం. మనం ప్రజెంట్ నాగోల్లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం ఒకరి దగ్గర ఆగి చేయించుకోవాలి. ఎక్కడ అంటే ప్రజెంట్ అక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాం. రండి, ఆ కాకనే వస్తున్నాడు దగ్గరికి. చోలేకి వెళ్తాను. 40 रुपए दुकान करना 40 दुकानों को 40। हाँ पूरा निकलते पूरा बोले तो ముందుగానే ఇస్తారు. कैसा दुकानों को 40 दे रहे, दुकानों को 40। हाँ कुछ रहेगा तो अलग, मैं 60 ज्यादा दे रहा हूँ। बोलो बोलो पड़े रे और आगे बोले टक्कर पिछला तो एक टक्कर तो पूरा कर दो, बोल दो पूरा कर दो, बोल टक्कर को 20 रुपए दो। टक्कर को नहीं सारे बोल दो, बोले तो भैया होना तो कम रेट से निकाल लो। కాఫీ వేయించుకుంటాం, మీకు కొత్త ఏం కాదు. पूरा कर दो, कर लेते वैसे తక్కువ రేట్ చేస్తారు. నేను అదే అంటున్నానా. ఇప్పుడు మీరు 40 చెప్తారు షాప్కి, నేను మొత్తం తీసేసి మొత్తం తీసే నేనే వంద ఇస్తా అని నేనే చెప్పేస్తున్నా. బాయ్ ఉన్నది రా తీయాలా? आओ कितना कड़ा रायको తీయాలా రాయకు దోడ నవ్వు ఆను తీసుకో. ఏమదా महिला తీసుకో, నీకు महिला సావి వేయించుకోండి, వారం అవుతుంది. महिला ఉంది, महिला తీసుకో. మొన్న వారం అవుతుంది. రాళ్ళు తీసుకోకుండా महिला తీసుకో 40కి. महिला ఇయ్యండి. ఉంది 3 4 5 5 రాస్తే 150 రూపాయలు అయింది. మెడిసిన్ అవి అన్ని మందు అట్లా కాదు, బాగా పెడతా ఉంటుంది. 3 months తీస్తారు, లేకపోతే మానేస్తారు. నవ్వులు सेल्फी क्या है, वीडियो लेना है, वीडियो यूट्यूब यूट्यूब प्रमोट यूट्यूब में डालते प्रमोट पूरा। इसमें है विनायक चौथी में विनायक करता हूँ, माता क्रैकर्स का क्रैकर्स। नॉर्मल टाइम पे वो लोकल पूरा रहता ना, ऐसा टेम्पररी वीडियो 360 రూపాయలు అయింది. नहीं जब से देख रहा है कि भाई गंदा गंदा बाइक को ऐसा वो गंदा गंदा लगता है। 17 కొన్నాడు 15. हाँ
16 ఇక్కడ అయితే 480 రూపాయలు అయింది. 480 రూపాయలు అయింది. ఇంకా ఉన్నాయి తినంటావా? వద్దులే. లాస్ట్ గడ్డ తీస్తే మొత్తం తిరిగి అవుతుంది. నేను ఒకటి చెప్తున్నా కదా, ఒక రేట్ మాట్లాడుకొని తీసుకుందామని. అట్లా కాదు, మాట్లాడరా. సమ్మ ఉందా? చెప్పాను అవి తీసినందుకు 720 రూపాయలు అంట. भाई मैं 100 दे दूं बड़ा जो भी 30 गया मैं तो नहीं निकालते हम मैं पहले ही बोल रहा हूँ ना 100 को बोल रहा हूँ నేను సావి వేపించుకో, నేను ఫస్ట్ నుంచి ఉందా ఉందా అని చెప్తలేమా. ముందే చెప్పిన రాయి తీసుకోవాలని అదే అన్నా, ఉందా అయితేనే షాప్ ట్రై చేయరు అంటే చెప్పిన తక్కువ అంటే ఇస్తాను నేను సౌకాడు ఇంకో 100 వేసి ఇస్తా అంటే నువ్వు కూడా తీసినావు ఇస్తున్నా కదా డాక్టర్లు ఇస్తాను తెలియదా అన్న డాక్టర్ కాడ ఎంత అవుతుందో చెప్పి తీసుకున్నావు. నేను కూడా చెప్తే నేను తక్కువ 600 చెప్తాను లేదనా 600 నేను అప్పటికి చెప్తున్నా కదా నేను చెప్పినా కదా ఆయన చెప్పే ఏమన్నామా అన్న, ఉందా అయితేనే తీయరని అన్నావా లేదా? అయితే నువ్వు పెట్టినావు, నువ్వు ఒక రాయి తీసినా 30 అయింది. నేను అప్పుడే చెప్పినా నేను 100 ఇస్తా 2 సార్లు చెప్పినా లేదు ఏ 100 సరే ఇంకొక 100 ఇస్తున్నా అని చెప్పేసి అంటే నువ్వు చెప్తే నేను తీయకపోతుండే కూడా అసలు ఒకరు ఇస్తారు. నేను ఫస్ట్ ఒకరితో మాట్లాడతాను, వద్దంటే మనం మేము ఇంకోటి అడుగుతుండే వేరే అడుగుతున్నా. ఆయన వచ్చిండు నేను అప్పటికంటే అన్న నేను 100 ఇస్తా లేదు కాదంటే आपकी मर्जी में 200 100 बोले जगह और सब बढ़ के ले लो बोला ना खुशी से ही दिया मैं. సో ఫైనల్గా అయితే చేయించుకున్నాము. ఇక నెక్స్ట్ వీడియోలో అనేది మళ్ళీ చేయించుకుంటా. వచ్చేసి ఇవాళ చూసుకోవచ్చు 5 అవుతుంది, 22 ఫ్రైడే డేట్. ఇందాకనే చేయించుకున్నా. ఇక ఏం లేదు, మళ్ళా రేపు ఒకసారి ట్రయల్ వేసాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాగోలో చేయించుకున్నాం. రేపు మళ్ళా ట్యాంక్ మౌంట్ సైడ్ అటర్న్ వెళ్ళి వేరే కాడ చేయించుకున్నాం. ఎందుకంటే డౌట్ వస్తుంది వాళ్ళకి, గుర్తుపట్టచ్చు. ముందే పిచ్చ బార్గింగ్ చేసి మరి తీసుకున్నాం. కిరణ్ అయితే సల్లా ఛాయ్ తాగుతుండు. నువ్వు సల్ల ఉండి ఛాయ్ తాగుతున్నావు అన్న. నేను మంట మీద ఉన్నా కాబట్టి ఛాయ్ తాగుతున్నా, ఇంకా మంట. అయితే ఇందులో ట్విస్ట్ నాకు ఇంకా స్కామ్ అయ్యాడు అనిపిస్తుంది. అంటే మన కిరణ్ చేయించుకున్నాక నాకు ఈ థాట్ వచ్చింది. అయితే కిరణ్ చేయించుకోండి ఫస్ట్. నిన్న మేము బయటికి పోయిండే, సో బయటికి పోయినప్పుడు కిరణ్ చేయించుకోండు. కిరణ్ చేయించుకున్నాక నాకు థాట్ వచ్చింది, అరే ఇది నిజంగా స్కామ్ ఉండొచ్చేమో లేకపోతే ట్రూవా. ఎందుకంటే చాలా వీడియోస్ చూసినాం స్కామ్ ట్రూ అని. బట్ ఒక డేలో చెత్త జమ కాదు,
చెవులో మనకి ఏదైతే వ్యాక్స్ ఉంటుందో క్లీన్ కాగానే 1 డేలో జమ కాదు. సో ఇది ఒక థాట్ వచ్చింది, 1 డేలో జమ కాదు కదా, చూద్దాం పోయి. వాడు అప్పుడు కూడా ఇంత మైల్ ఉందని చెప్పేసి తీసిండు అనుకో, మనకు అర్థమైపోతుంది అబ్బా ఇది స్కామ్ పోయి ఎట్లనో చేస్తారు. కానీ ఆ ట్రిక్ మనకు తెలియదు అంతే. ట్రిక్ ఇక మేము జూమ్లు కొట్టి మరీ తీసినాం, అది ఎట్లుంటో తెలియదు. కిరణ్ ఎక్స్పీరియన్స్ ఇక కిరణ్ చెప్పేది అది వేరే ఉంటుంది, కిరణ్ మాటలే వినాలి అది. వాడు తీయడం నార్మల్గా తీయలేదు భయ్యా, ఇంత తీసిండు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కూడా మనకు సేమ్ అట్లనే వచ్చిందంటే ఇది స్కామ్. ఒకవేళ ఏం లేదు క్లీన్గానే ఉంది అంటే మనం దాన్ని బట్టి ట్రై చేయవచ్చు. ఈరోజైతే ఫ్రైడే, నవంబర్ 22. అయితే రేపు 23rd టైం సెట్ అవుతుంది. రేపు అక్కడైతే సెట్ కాదు, అక్కడి నుంచి చాలా మన ఆర్టీఓ నుంచి మన ముందర మెట్రో స్టేషన్ దాకా ఉంటారు వాళ్ళు లైన్గా. ఇక్కడ వేరే దగ్గర ట్రై చేయొచ్చు, చూద్దాం రేపు టైంని బట్టి ఎక్కడ చేస్తే బెటర్ అనేది. రేపు మళ్ళీ రాజేష్ మీద ప్రయోగం చేయాలి, ఎందుకంటే ఈరోజు ఆయన మీద ప్రయోగం చేసినాం కాబట్టి. ఇది మొన్న నేను నార్మల్ ఇయర్స్ ఏదో ఉన్నాయని చెప్పి క్లీన్ చేపిస్తున్నామని ట్రై చేసినాను. అయితే వాడు ఇంత తీస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా, రాళ్ళు అనుకుంటా మైల్ అనుకుంటా. అది తీసేసరికి డౌట్ వచ్చింది మాకు. ఇంతకుముందు నేను చాలా ట్రై చేసిన, కానీ ఇప్పుడు మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేస్తున్నాం. సరే అయితే రేపు అప్లోడ్ చేద్దాం మళ్ళీ చూసి సెకండ్ ఎట్లుంటుంది. ఇది మళ్ళీ ముచ్చట పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. అప్పటి వరకు మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇట్లనే మంచి కంటెంట్స్, ఇట్లనే మంచి థింగ్స్ అన్నీ పోస్ట్ చేద్దాం. ఇట్లా ఇంకేమైనా అన్న ఇది స్కామ్ దీని మీద కూడా వీడియో చేయండి అని మీరు ఎవరైనా చెప్తే దాని మీద కూడా చేద్దాం. ఉంటాం అలా. జై శ్రీరామ్.